ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులకు 12 మంది పిల్లలు ఉంటారు. 12 మంది పిల్లలు ఉంటారు. ఆ 12 మంది పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచారు. అతనికి 12 మంది కుమారులు. అయితే చిన్న కుమారుని పట్ల చివరికి పుట్టాడు కనుక అతనికి ఒక మంచి నిలువుటంగి తొడిగించి కుట్టించి ఆ కుమారుని ఎంతో ముద్దుగా పెంచుతాడు. ఈ సమయంలో జరిగే విషయం ఏంటంటే ఈ మిగతా 11 మంది అతని మీద పగబడతారు. తండ్రి ఆ ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తలేడు అని చెప్పేసి ఆ యొక్క సహోదరుని మీద వాళ్ళు పగబట్టడం జరుగుతుంది. పగబట్టి చివరికి అతన్ని వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తారు. చూడండి, ఒక తండ్రి కుమారులే కానీ అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఒకరోజు వారు దూర ప్రాంతం వెళ్ళి పశువులను మేపుతూ ఉన్నప్పుడు, గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు తండ్రి కొన్ని నీరు కొంత ఆహారం ఇచ్చి ఇది నీ అన్నలకు ఇచ్చిరాపొమ్మని చెప్పే సందర్భం అన్నమాట. ఆయన ఎంతో అన్నలను చూడాలని సంతోషముతో ఆ అడవిలో వెతుక్కుంటూ ఆ యొక్క ప్రాంతానికి చేరి తన అన్నలను కలుసుకున్నప్పుడు అల్లంత దూరాన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆయన వస్తున్నప్పుడే ఈ మిగతా సహోదరులందరూ ఏం చేస్తారు అని అంటే, అదిగో వాడు వస్తున్నాడు, మన తండ్రి అతన్ని బాగా ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని చంపడం ఇప్పుడు కరెక్ట్, ఈ సమయంలో అతన్ని చంపేద్దాం, మన బాధ తీరిపోతుందని చెప్పేసి వాళ్ళు అనుకొని తమ్ముడు ఆహారము నీరు తీసుకొని వస్తూ ఉంటే, ప్రేమతో తమ్ముడు తీసుకొని వస్తూ ఉంటే ఆ తమ్ముడిని చంపాలని మిగతా సహోదరులు ప్రయత్నం చేస్తూ ఉంటారు.